హాయ్ హలో వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ ధను. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారులే. డన్. ఈ రోజు అయితే నేను నా బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగా నేను ఎక్కడున్నారో మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. కాబట్టి ఏం లేదండి, నేను హైదరాబాద్లో మనకి బాలాపూర్లో ఉన్నా. ఈరోజు బాలాపూర్లో గణేష్ దగ్గరున్నా. హైదరాబాద్లో ఖైరతాబాద్ ఎంత ఫేమస్, బాలాపూర్లో కూడా బాలాపూర్ గణేష్ కూడా అంతే ఫేమస్ మనకి. ఖైరతాబాద్లో అంత పెద్ద వినాయకుడు మనకి హైట్ వెళ్తూ ఉంటే, ఇక్కడ మనకి బాలాపూర్లో మాత్రం ఎవ్రీ ఇయర్ మనకి లడ్డు వేలం పాట అనేది చాలా లక్షల్లో వెళ్తుంది. అదేవిధంగా బాలాపూర్ గణేష్ అనేది కూడా సోషల్ మీడియాలో ఒక చాలా ట్రెండింగ్‌లో కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్సవ కమిటీ పరంగా కూడా వచ్చేసి చాలా ఉత్సవంగా గ్రాండ్‌గా చేస్తారు. ఇప్పుడు ఈసారి ఏ విధంగా అయితే మొత్తం రెడీ చేస్తున్నారో ఒకసారి మనం చూసేద్దాం ఎళ్లి. లెట్స్ గో. మొత్తం చూస్తే మనకి గుడి గోపురాలు లెక్క మొత్తం డిజైన్ అయితే చేస్తున్నారు. మొత్తం మండపాల్లాగా మొత్తం వేస్తున్నారు. చాలా బాగున్నాయి మనకి ఇవన్నీ చూస్తుంటే. ఇక మొత్తం అవుట్‌పుట్ ఫినిషింగ్ అయిన తర్వాత ఎంత బాగుంటుందో చూడాలి ఒక్కసారి. చూసారుగా మొత్తం బాలాపూర్ గణేష్ ఏ విధంగా అయితే పనులైతే చకచకా జరుగుతున్నాయో, అదే విధంగా గణేశునుడు కూడా చూసినాం. చాలా పెద్దగా అన్ని ఇట్లా చూస్తుంటే నాకు కళ్ళలోకి నీళ్లు ప్లస్ గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసేటప్పటికి వినాయకుడు పూజ అయితే అయిపోయి ఉంటాయి. అదే విధంగా ఈ డెకరేషన్ మొత్తం అయిపోయి కూడా ఉంటుంది. నెక్స్ట్ అయితే వినాయక చతుర్థి తర్వాతనే పూజ అయిపోయిన తర్వాతనే మనం కలుద్దాం. మరెన్నో అప్డేట్స్ గురించి మీ ముందు వస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.